వాస్తవంగా ఇదే మా బలం అని మేము అనుకుంటున్నాం. వాస్తవంగా మేము తక్కువ మంది ఉన్నా, తక్కువ రోజులైనా, తర్వాత చిన్న సంఘమైనా కూడా మిత్రులుగా, మీరు పెద్దలుగా, శ్రేయోభిలాషులుగా మా యొక్క ఆలోచనలను, మా యొక్క ఆచరణను నిశితంగా గమనిస్తూ, తర్వాత తప్పొప్పులను కూడా సరిచేస్తూ, లేకపోతే సరి అయినటువంటి సందర్భాలలో మనం ఏ దిశలో మనం వెళ్ళాలి అనేటటువంటి ఒక సూచనలు, సలహాలనేటివి కూడా ఆ మార్గనిర్దేశనం. ఇప్పుడు మహనీయులను మనం ఎందుకు ఈరోజు వాళ్ళు లేకున్నా వాళ్ళు ఇంత సాధించి పెట్టినటువంటి ఆ సిద్ధాంతాన్ని మనం ఈ ప్రాక్టీస్‌లో ఏ విధంగా పెడుతున్నామో, ఇప్పుడు ఈ కాంటెక్స్చువల్‌గా గూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులుగా, తర్వాత అనుభవజ్ఞులుగా, ఇప్పుడు సుధాకర్ సారు చాలా అనుభవం. వేణుగోపాల్ సార్‌కు చాలా అనుభవం ఉంది. మన రమేష్ అన్నకు, తర్వాత రామారావు సార్‌కు, రాజేశ్వరరావు సార్‌కు. కాబట్టి మనము మన సంఘంలోనే పార్టిసిపెంట్ కావాల్సిన అవసరమా అని కాదు. చాలా మట్టుకేందంటే మేము ఈ సంఘం పెట్టినప్పుడే ఒకటి అనుకున్నాం అన్నట్టు. ఈ ఈసీ అంటే కూడా ఈసీలో కూడా మేము పిలుస్తాం వాస్తవంగా. అప్పుడేందంటే ఈసీలకు కూడా వేరే వాళ్ళని పిలిసేవాళ్ళు కాదు. ఈసీలో అయినా ఎక్కడైనా మనము అందరికి సమాజానికి సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ సిద్ధాంతమైన, ఆచరణ అయినా అందరికీ సంబంధించింది కదా! మరి వాళ్ళు మనకు ఆ దాంట్లో హెల్ప్ చేస్తాము, లేకపోతే వాళ్ళు కూడా కొంత మోస్తాం బరువును అని వచ్చినప్పుడు, మీరొద్దు నేనే మోస్తా బరువును, నేనే పెద్ద ఇది అని అనుకోవడం అనేది ఈ సెక్టేరియన్ లేకపోతే ఆధిపత్యం దానికి పోవద్దు అని కూడా ఈ సంస్థను పెట్టినప్పుడు అనుకున్నాం సార్. అట్లా అనుకున్నాం కాబట్టి మీరంతా కూడా కుల సమానతల నిర్మూలన పోరాట సమితిలో భాగం కాదని మేమేమి అనుకోవట్లేదు. మీరందరూ కూడా భాగమే. కాకపోతే డైరెక్ట్‌గా మా సంస్థలో డైరెక్ట్‌గా లేకపోవచ్చు గానీ, మీరు చేసే పనులు, మీరు ఆలోచించే విధానము, ప్రాక్టీసు ఇవన్నీ కూడా దీంట్లో భాగమే కాబట్టి, ఈరోజు మీరందరూ కూడా సమయాన్ని కేటాయించి చాలా విలువైనటువంటి విషయాలను వాస్తవంగా మన ఇంతవరకు జరిగినటువంటి ఈ ఘర్షణ ఏం చేయలేదని కాదు, చేసింది. మొత్తం అన్ని రకాలుగా ఇప్పుడు ఈరోజు ఒక మహిళ రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. గూండాలు అత్యాచారం చేసేవాళ్ళు, భూస్వాములు పిలిచి అంగాంగాలు అచ్చేసేవాళ్ళు. అటువంటిది ఈరోజు నక్సలైట్ పోరాటం వచ్చిన తర్వాత గ్రామాల్లో తలెత్తుకొని ఈరోజు ఎందుకు ఇవన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కడొచ్చింది? తెలంగాణ ఎందుకొచ్చింది? అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా ఎందుకు అణుచుకున్నాడు? లేకపోతే తనకు శాతగాక దొరకో, భూస్వామికో, తర్వాత ఆ పెత్తందారికో అణిగిమణిగి లేకపోతే ఎందుకు ఇదైపోయాడు? అంటే భయము, లేకపోతే ధైర్యము, ఆత్మవిశ్వాసం, తననెవరు ఏం చేస్తారో, తన కుటుంబం ఏం కావాలి, తానేం కావాలనేటటువంటి దాంట్లోంచి, అటువంటి భయంలోంచి బయటపడేసినటువంటి కాంటెక్స్ట్ కూడా ఉంది. ఆ కాంటెక్స్ట్‌లో కరెక్టే. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది, నక్సలైట్ పోరాటం ఉంది. అంటే ఆ రోజు ఆ రకంగా చెయ్యకపోతే ఈరోజు దొరలు గాని, భూస్వాములు గాని మనల్ని ఎక్కడ బతకనిచ్చేవాళ్ళు కాదు. ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాం. ఈరోజు కొంత స్వేచ్ఛ, స్వతంత్రాలు వచ్చినాయి. రావడానికి వాళ్ళంతా త్యాగం చేశారు. వేల మంది త్యాగం చేశారు. ఆ త్యాగాలను మనం ఏం చిన్నగా చేయడం లేదు. ఈరోజు మనకు చేత కాకపోవచ్చు. కాకపోతే ఏందంటే చేసేటటువంటి వాళ్ళ మీదనే కాసే చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడినట్టుగా ఆల్టర్‌నేటివ్‌గా మనం తీసుకెళ్ళేటప్పుడు క్వెషన్స్ వస్తాయి, విమర్శలొస్తాయి, తర్వాత ఘర్షణ ఉంటుంది. దాన్ని మనము గతితార్కిక భౌతికవాదం అని అత్యున్నత సిద్ధాంతాన్ని మనం చెప్పుకునే వాళ్ళుగా విమర్శను అతి ఎక్కువ విమర్శలు ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్‌లో ఉంటారో, ఎవరైతే ఎక్కువ కాన్ఫిడెన్స్ ప్రజలు వాళ్ళ మీద పెట్టుకున్నారో వాళ్ళ మీదనే ఈరోజు దాడి జరుగుతది. అది ఇంటర్నల్‌గా జరుగుతది, ఎక్స్‌టర్నల్‌గా శత్రువు టార్గెట్ చేస్తాడు. మిత్రులుగా లేదా ప్రజలుగా కూడా ఎక్కువ పెట్టుకుని ఉండొచ్చు. వీళ్ళు చేతగాక చేయొచ్చు. ఏదేమైనా ఇంత ఓమ్లీ మనము అర్థం చేసుకుని అదంతా చేయడంలో రకరకాల పరిస్థితుల వల్ల నిర్బంధము, స్టేటు నిరంతరం తన రూపాలను, తన పద్ధతులను, తన యొక్క దాన్ని మార్చుకుంటుంది. మార్చుకోవడమే కాకుండా చాలా తగ్గించుకున్నది. ఈరోజు స్టేటు అటువంటి వయలెన్స్ గాని, అట్రాసిటీ గాని అటువంటివి డైరెక్ట్‌గా చేస్తూ కాకుండా ఇండైరెక్ట్‌గా మన వాళ్ళతోనే చేయించే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా రకాలుగా మారుతున్నాయి. ఇటువంటి మారుతున్న సందర్భంలో మనమంతా కలిసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సార్ వాళ్ళు మన సుధాకర్ సార్ ఒక విలువైన సూచన చేశాడు. నిజమే, వాస్తవంగా ఈ సంవత్సర కాలంలో మేము ఇథనాల్ పోరాటంలోకి వెళ్ళడం ద్వారా నేను వారానికి 3 సార్లు అక్కడ వెళ్ళడం జరిగింది. మా వాళ్ళంతా కూడా అక్కడ టైం కేటాయించడం జరిగింది. 2, 3 విషయాలు మేము ఏదైతే అడ్రస్ చేయాల్సిన విషయాలు వెనక్కి పోయినాయి. మేము కూడా ఫీల్ అవుతూనే ఉన్నాం. వాస్తవంగా వర్గీకరణ విషయము మన మెటీరియల్ ఉంది, దాని మీద అవగాహన ఉంది. రౌండ్ టేబుల్స్ పెట్టేవాళ్ళము, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళము, అవసరం అనుకుంటే వ్యాసాలు ఇచ్చేవాళ్ళం. అదంతా ఇంతవరకు చేసిన ప్రాక్టీస్ మనకుంది. ప్రాక్టీస్ అది మనకు ఆ ప్రాక్టీస్‌లో మనం ఉన్నాము. కొన్ని 2, 3 విషయాలు సమగ్ర కులగణనకు కూడా మనం రౌండ్ టేబుల్స్ పెట్టి మొట్టమొదటిగా మాట్లాడాము. వాళ్ళందరిని ఒక వేదిక మీదకి తీసుకురావడము,
తర్వాత మొన్న బాలరాజు మన ఏతువాది ఆయన ఆ, దాడి జరిగింది కదా, బైరి నరేష్ మీద దాడి జరిగింది, బాలరాజు అనే టీచర్ మీద దాడి జరిగింది. ఆ సందర్భంలో మేము ఎంత బాధపడ్డామో అసలు. ఈ ఈ విషయాన్ని మేము అడ్రస్ చేసి మనం దీన్ని ముందు తీసుకపోతే అసలు భావజాల పరంగా అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను లేదా బీజేపీ బీఆర్ఎస్ ను సీరియస్ గా అటాక్ చేసి చేసేవాళ్ళం కదా అని అక్కడ కూడా పీక్ స్థాయిలో ఉన్నాం ఇథనాల్ పోరాటంలో. అంటే మనం శక్తి తక్కువ, వనరులు తక్కువ, మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి దాన్ని అయితే నాకు వ్యక్తిగతంగా అయినా సంస్థలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ సంస్థ ఏ సంస్థలో ఉన్నా నాకు ఒక అలవాటు ఏంటంటే ఊరికే పోవడము, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడము, మాట్లాడడము ఇష్టం ఉండదు. అట్లా పోను, మాట్లాడను. సరే నా విమర్శ వచ్చినా కూడా పర్వాలేదు కానీ ఇప్పుడు ఆ ఇథనాల్ విషయానికి వెళ్ళామంటే దానికి సంబంధించి మనకు చేతనైంది, మనకు అర్థమైంది, మనం ఏం చేయగలుగుతాం అది తప్పకుండా అక్కడ ఎఫర్ట్, మన శక్తినంతా ఇంకా కావాలంటే మొత్తం శక్తినంతా ఎఫర్ట్ పెట్టాము. మన శక్తి అక్కడికే సరిపోయింది. కాబట్టి ఆ సరిపోవడంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనల్ని ఓన్ చేసుకోలేదు, మన సంఘాన్ని ఓన్ చేసుకోలేదు, మన నాయకత్వాన్ని ఓన్ చేసుకోలేదు అక్కడ. ఎందుకంటే కులం అక్కడ కూడా మళ్ళీ చూస్తే క్యాస్ట్ అడ్డంకిగా తయారైంది. మరి అక్కడున్న అదే అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి నాయకత్వం వహిస్తే ఇంకోలాగా ఉండేదేమో, లేకపోతే ఇంకొక మంచి సంఘం అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సంఘము లేదా ప్రజా సంఘాల్లోంచి ఒక సంఘం అక్కడున్న మాతో కమిటీలో ఉన్న సంఘాల్లో ఎవరైనా లీడ్ చేసి ఉంటే కూడా బాగుండేదేమో. మనం లీడ్ చేయడము అంటే చేయొద్దనేం కాదు, వాళ్ళు వెళ్ళారు 6 నెలలు చేశారు, చేయలేదు. మన ఊరు కూడా ఉండడం వల్ల నా మీద ఫోర్స్ ఎక్కువైపోయింది అక్కడ. మన తల్లిదండ్రులు, మా కుటుంబము చిన్నప్పటి నుంచి. ఇక నాకు కూడా జీవితంలో కూడా ఇక ఇంత పెద్ద ఒక 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఈ రాజకీయాలు తర్వాత ఇవన్నీ సమాజం ఇవన్నీ అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఆ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా మరి ఆ గ్రామం అంత బాధపడుతున్నప్పుడు వీడు ఏం చేశాడు అంటే రేపొద్దున నేను ఏం సమాధానం చెప్పుకోవాలా అన్న దానికి కూడా లోనయ్యాను. అది కూడా ఉంది. అట్లా వ్యక్తిగతంగా ఉంది. సంస్థగా మేము 6 నెలల దాకా పోలేదు. చక్రవర్తి, రాజన్న వీళ్ళందరూ కూడా అంటూనే ఉన్నారు. గురుముఖ్లలో ఒకటి జరిగింది, అక్కడ ఒకటి జరిగింది. 6 నెలలు తర్జన భర్జన పడ్డ తర్వాత మనం ఎంటర్ అయితే మళ్ళీ దాంట్లో నుంచి బయటకు రాలేము అనేటటువంటి దాంట్లోంచి కూడా ఆలోచించాము. అయినా కూడా అది తప్పలేదు. అయితే ఒకటి ఏంటంటే అక్కడ కూడా తప్పకుండా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కులం సమస్య చాలా ప్రధానంగా అక్కడ ఏం పెద్దవాళ్ళకు అవసరం అనుకుంటే వాళ్ళు భూములు ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. ఏదో డబ్బులు తీసుకున్నారు అక్కడున్న సర్పంచులు, పొలిటికల్ పార్టీస్. అదే కారణం ప్రధానంగా. ఆ ఉద్యమము ఒక ఎండ్ వరకు ఇంకా కొంచెం కంటిన్యూ అంటే ఒక సంవత్సరం కంటిన్యూ అయింది. ఇంకా కొంత కంటిన్యూ అయ్యే దశలో వీళ్ళంతా కూడా అరే మా పొలిటికల్ పార్టీస్‌కి లేకుండా చేస్తుండ్రు. పోలీస్ అయితే డైరెక్ట్‌గా ఏంది ఇదంతా మొత్తం ఇక్కడ కమ్యూనిస్టులు లేరు, నక్సలైట్లు లేరు, ఎవరు లేరు. ఈ ప్రాంతం అంతా మొత్తం ఏంది, ఈ గ్రామాలనంతా మొత్తం నక్సలైట్లుగా మార్చే స్థితి వచ్చిందేంది? ఈ ఉద్యమం ఏంది ఇట్లా పోతుంది? ఈ ప్రజలేంది? మీరంతా ఏం చేస్తారురా మీరంతా? అని వాళ్ళని తిట్టారు పొలిటికల్ పార్టీస్. అక్కడున్న సర్పంచులు, అక్కడున్న పార్టీ మెంబర్స్ వాళ్ళందరినీ మొత్తం వాళ్ళంతా మనకు వ్యతిరేకంగా చేశారు. చేసి మొత్తం ఎన్సర్కిల్ చేశారు ఒక విధంగా. ప్రభుత్వము, రాజ్యమే కాకుండా అందరూ ఎన్సర్కిల్ చేసి మన పోరాటంలో కూడా సిన్స్ బాధితుడు ఎప్పుడే గాని బాధితుడు నిలబడితే సపోర్టుగా వెళ్ళే వాళ్ళం నిలబడతాం. ఇప్పుడు ఆ చిత్తనూరు ఇథనాల్ కంపెనీ అన్నప్పుడు ఆ చిత్తనూరులో ఉన్న ఒక్క వ్యక్తి కూడా నిజాయితీగా మనకు రాలేదు. ఇక్కడ ఉన్నారు మన ఎక్లాస్పూర్కి సంబంధించిన 2 మిత్రులు ఉన్నారు. అక్కడ రామచంద్రయ్య అని రైతు, ఎక్లాస్పూర్ ఆయన. వీళ్ళు కనీసం అక్కడ 10 మంది ఇప్పటికైనా నిలబడ్డారు. ఆ చిత్తనూరులో ఉన్నటువంటి వాళ్ళు చాలా అవకాశవాదంగా, స్వార్థపూరితంగా అంటే మనం ఓన్ చేసుకోలేదు, సంస్థను ఓన్ చేసుకోలేదు, పోరాటాన్ని ఓన్ చేసుకోలేదు. అవకాశవాదంతో, స్వార్థంతో ఎంటర్ అయ్యి దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి పోరాటాన్ని మొత్తం కొలాప్స్ చేయడానికి ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. అయినా కూడా అదొక అనుభవంగా మిగిలింది. వాస్తవంగా పర్యావరణము లేదా పర్యావరణమే కాకుండా భూమి, రైతు కూలీలు, రైతులు ఈ ఒక విధంగా చెప్పాలంటే కులవర్గ పోరాటం అది. ఈ కులవర్గ పోరాటము నిజంగా మనం కూడా కులవర్గము అని అనుకుంటున్నాం కాబట్టి థీమ్ అంటే థియరిటికల్ గా చూసినప్పుడు మనం మా ప్రణాళికలో మొట్టమొదటిగా సిద్ధాంతం ఏంటి అనుకున్నప్పుడు బుద్ధిజము, మార్క్సిజము, అంబేద్కరిజం, పూలే అంబేద్కరిజం అనేది పెట్టుకున్నాం. బట్ ఈ మూడింటి పరంగా చూసినప్పుడు వీళ్ళందరి దాంట్లో కూడా పర్యావరణాన్ని ఇప్పుడు అడ్రస్ చేయట్లేదు ఎవ్వరు. పర్యావరణ పోరాటం కూడా వర్గ పోరాటము. అసలు అది రాను రాను ఎకాలజీ ముందుకొస్తుంది మొత్తం సమాజంలో. దాన్ని ఎవరు మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు పట్టించుకోలేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. అయితే మా ప్రణాళికలు అది రాసుకున్నాం. నాకు కూడా అనుభవం అంటే ఎవరు మన పక్కలనే జరుగుతుంటది, మనతోటే జరుగుతుంటది. దాని గురించి అసలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, డెవలప్మెంట్ మోడల్ కానీ, తర్వాత ఆ ప్రణాళికను కానీ మనకు సంబంధమే లేదని పక్కకు పడేస్తారు మన సంఘాలు కానీ, సంస్థలు కానీ. అట్లా కూడా మనం ఉండొద్దు అనే దాంట్లోంచి కూడా ఆ స్వీయ విమర్శ అంటే ఇంతవరకు పనిచేసినటువంటి దానిలో సమీక్షలో భాగంగానే
అంత సీరియస్గా కమిటెడ్గా దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని నష్టం జరిగింది. వాస్తవంగా 2, 3 విషయాలను మనం అడ్రస్ చేయడంలో కొంత అయినాం. ఇప్పుడు కొంత మళ్ళీ దృష్టి పెట్టి చదివి అదంతా చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో మా వాళ్ళంతా కూడా ఏందంటే, ఇప్పుడు నేను కొంత ఆర్గనైజేషన్‌గా కొంత ఎక్స్‌పీరియన్స్ లేకపోతే కొంత హిస్టరీ అట్లా ఉండొచ్చు. అంటే ఒక బయటి వాళ్ళకి చూసేటప్పుడు ఒక స్టేటస్ లేకపోతే ఒక స్థాయి ప్రభుత్వమైనా, ప్రజలైనా, సమాజమైనా గమనించడానికి ఉండొచ్చు గానీ, మా వాళ్ళంతా గూడా కొత్త వాళ్ళు లేదా అనుభవము, తర్వాత ఇవన్నీ చదవడం గానీ, తర్వాత పని గానీ, ఇవన్నీ టైం కేటాయించే వాళ్ళు, ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకా అడాప్ట్ చేసుకోవడము, ఇంకా సీరియస్‌గా ముందుకు రావడము, ఇవన్నీ చేసేవాళ్ళు గూడా కొంత ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకంగా గూడా కొంత మనకు వెలితుంది. కాబట్టి ఆ వెలితిని మీరంతా గూడా ఫిలప్ జేయాలని మనం తప్పకుండా ఈ విషయాల పట్ల మళ్ళీ నెలకైనా, 15 రోజులకైనా మనం ఇట్లా చిన్న చిన్న సార్ ఎట్లా మనకు అవకాశం ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకొని ఒక ప్రకటన లాంటిది, లేకపోతే ఒక చిన్న వ్యాసం లాంటిది, లేకపోతే ఉమ్మడిగానే మనం రిలీజ్ చేద్దాం అట్లా చేయడం ద్వారా. ఎందుకంటే మనందరికీ కూడా ఒక నేపథ్యము అనేది ఉంది గాబట్టి, దానికొక క్రెడిబిలిటీ ఉంటది. దానికొక బరువుంటది, లోడ్. ఇప్పుడు మనం మాట్లాడడం ద్వారా పెద్ద తేలికగా ఇంత పెద్ద పెద్ద విషయాలు మేము గోహరిలో రికార్డ్ చేసాం. చాలా విషయాలు అక్కడ. నిజానికి గోహరి అంటే అక్కడ పోయి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా బెదిరించాడు. యోగి ప్రభుత్వము అక్కడున్న వాళ్ళంతా కూడా డైరెక్ట్‌గా భయపెట్టిచ్చారు. అయినా అక్కడ ఎళ్లి సాహసంగా చేసాం. అట్లా ఉన్నాయి. సాహసమైన చాలా ఉన్నాయి. కానీ అవి మన ఆర్గనైజేషన్‌కున్న ఇది గాని, ఇది టైం గాని, లేకపోతే మన వెనక ఎవరు లేరని గాని, తర్వాత దీనికి ఒక పొలిటికల్ అలయన్స్ లేదని గాని, ఇవన్నీ కూడా కారణాలున్నాయి సార్. అయితే దీంట్లోంచి కొంచెం కాబట్టి మనం కలెక్టివ్‌గా ఈ పని చేద్దామని దానికి మీకు అప్పీల్ గూడా నేను చేస్తున్నా. మనం తప్పకుండా చేద్దాం. మేము గూడా చేయాల్సింది తప్పకుండా అదేం లేదు. ఒక్కొక్కసారి కాంటెక్స్టే దానికిస్తది శక్తిని. అది గూడా మాకు అనుభవంలో ఉంది. మనం చేద్దాము తప్పకుండా. సార్ అన్నట్టు మన వేణుగోపాల్ సార్ అంటే కుల అసమానతలు అనేది ఏందంటే ఈ కుల నిర్మూలన పోరాట సమితి గూడా మాకు అనుభవం ఉంది సార్. మీరు కుల నిర్మూలన అని బ్యానర్ పెట్టుకున్నారు. మేము ఫండ్స్‌కి పోయినప్పుడు గాని ఎక్కడ పోయినా మాకు ఇదే చర్చ. 20 సంవత్సరాలు చూసాను కదా! కుల నిర్మూలన అన్న తర్వాత ఎస్సీ రిజర్వేషన్ నువ్వెందుకు పొందుతున్నావు? మళ్ళా కులం ఎందుకు నీకు? కుల అస్తిత్వం ఎందుకు? అంటే అక్కడ డైరెక్ట్‌గా ఈరోజు రిజర్వేషన్ అనేది ఒక వ్యక్తికి అన్ని రకాల పట్టణాల్లో వచ్చి, లేకపోతే ఉద్యోగం చేసి, అందరిలో సమానం కావడానికి, అందరిలో మెలగడానికి ఒక స్థాయిని, స్టేటస్‌ని కలిగించింది. దీని మీదనే ఈరోజు అప్పర్ క్యాస్ట్ గాని, పాలక వర్గం గాని, పాలక కులాలు గాని టార్గెట్ చేశారు. ఆ చిన్నదాన్ని కూడా వాళ్ళు సహించడం లేదు ఎక్కడ పోయినా. రిజర్వేషన్ అనేది కొంతమంది అదే భిక్షము దాని గురించేంది మీరు చేసేది? ఆ భిక్షం గురించి మీరెందుకు అనే మనవాళ్ళు అనేవాళ్ళున్నారు. అటు బయటి వాళ్ళు అనేవాళ్ళున్నారు. అప్పుడు ఈ కుల నిర్మూలన మంచిదయ్యా నేను కోరుకున్నా అని అగ్రకులాలు కుల నిర్మూలన చాలా మంచిది. మరి నువ్వు కులం ఎందుకు పెట్టుకున్నావు? మాది గాని ఎందుకు పెట్టుకున్నావు? తర్వాత రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నావు? కులం సర్టిఫికేట్ తీసేయి. ఇప్పుడు ఆదర్శవాదులు అదొకటి కూడా పెట్టారిప్పుడు. కులం సర్టిఫికేట్‌లలో మనము కులం పెట్టుకోవద్దు, మతం పెట్టుకోవద్దు అని వస్తున్నది. అసలు ఐడెంటిటీ అసర్షన్ లేకుండా దాని నిర్మూలన ఎట్లా అది ఉన్నది అనే గుర్తింపే లేకుండా దాన్ని ఎట్లా తొలగిస్తాము? ఇది ఆదర్శవాదం ఏంది? మళ్ళా గాంధీ హరిజన సిద్ధాంతానికి తర్వాత మళ్ళీ వెనక్కి పోవడం, ఇంత పెద్ద డిస్కషన్ జరిగి, ఇంత పోరాటాలు జరిగి, మళ్ళా వెనక్కి పోవడమే అనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా కాన్సెప్ట్ అంబేద్కర్‌దే సార్. కుల అసమానతలు అనేటివి ఏంటంటే జస్టిస్ ఆఫ్ సోషల్ అంటే అసమానతలు అన్నిట్లో ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, సాంస్కృతి గ్రేట్ ఇన్‌ఈక్వాలిటీ అనేది ఇవి ప్రతి కులాల మధ్య ఉన్నాయి. ఇవి భౌతికవాదాన్ని మనం అనుకున్నప్పుడు భౌతిక పరిస్థితి ఇది. ఈ భౌతిక పరిస్థితిని నిర్మూలించకుండా కేవలం కుల నిర్మూలన అంటే కులాంతర వివాహాల గురించే చెప్తారు. కుల అసమానతల నిర్మూలనతో కుల అస్తిత్వ నిర్మూలన అంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అసమానతలను రూపుమాపుతూ మళ్ళీ కులాల మధ్య ఉన్నటువంటి అస్తిత్వము ఎట్లా నిర్మూలన అవుతుంది? బ్లడ్ రిలేషన్ ద్వారా, కులాంతర వివాహాల ద్వారా. ఏకవాక్య లేదా ఏక తీర్మాన ప్రోగ్రాం కాదు ఇది కుల నిర్మూలన అనేది. అంటే కుల నిర్మూలన అంటే స్థూలంగా అది కులాంతర వివాహాలు మాత్రమే చర్చకొచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ అసమానతలు అన్నీ కూడా పక్కకు పోయేటటువంటి స్థితి ఉంది. ఆ స్థితి కాకుండా భౌతిక పరిస్థితులను మనం నిర్మూలిస్తూ మళ్ళీ బ్లడ్ రిలేషన్స్ అంటే అస్తిత్వ నిర్మూలన కోసం తప్పకుండా కులాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరగాలి. అంటే కుల అస్తిత్వ నిర్మూలనతో కుల అసమానతల నిర్మూలనతో కుల అస్తిత్వ నిర్మూలన అనే ట్యాగ్ లైన్‌తో ఈ సంస్థ ఏర్పడింది. అట్లా అదంతా కూడా మనము అంబేద్కర్ మన సారు చెప్పిన తర్వాత కూడా మొన్న మీరు క్లాసు అదే మనం ఆ బుక్లెట్ తీసుకురావాలనుకున్నాము. దాంట్లో ఇంకా చాలా అన్ని విశ్లేషణ ఉంది. ఈ అసమానతలు
కుల వ్యవస్థకు ఏ విధంగా కేంద్ర బిందువు, దాని యొక్క గుండెకాయ అసమానతలని, కులానికి సంబంధించిన మొత్తం ఈ ఆర్థిక, అందుకే మన రాజ్యాంగంలో కూడా జస్టిస్ ఆఫ్ సోషల్, జస్టిస్ ఆఫ్ ఎకనామిక్, జస్టిస్ ఆఫ్ పొలిటికల్, అంటే సామాజిక న్యాయము, సామాజిక సమన్యాయము, సామాజిక ప్రజాస్వామ్యం. ఈ సామాజిక ప్రజాస్వామ్యము సామాజిక విప్లవానికి దారితీయాలి. ఇది రాజ్యాంగం అనేది భూమికగా, ముందు షరతుగా ఉపయోగపడుతుంది. అదొక సోషల్ డాక్యుమెంట్. రాజ్యాంగం అనేది సోషల్ డాక్యుమెంట్, అంటే రాజ్యాంగం అనేది పరివర్తన డాక్యుమెంట్, అంటే సామాజిక మార్పుకు హామీ పడినటువంటి ఒక ఒప్పంద పత్రం. దాంట్లో ఈ అసమానతలకు సంబంధించినటువంటి ఒక చట్టపరంగా ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం సామాజిక సమన్వయానికి, అంటే ఎవరెంత మందిమో వాళ్ళకంత వాటా అన్నిట్లో, రాజకీయాల్లో కానీ, ఆర్థికంలో కానీ, సామాజికంలో కానీ, సాంస్కృతికంలో కానీ, అట్లా చేస్తూ సామాజిక సమన్వయాన్ని, సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధిస్తూ సామాజిక విప్లవము అనే దాన్ని సాధించాలనడానికి ఈ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆ రకంగా, అంటే కులవర్గ నిర్మూలన పోరాటానికి బేస్గా, అంటే ఒక ఐడియాలజికల్ బేస్ కానీ అన్ని రకాల, కేవలం ఐడియాలజికలే కాకుండా థియరిటికల్, పొలిటికల్, ఎకనామికల్ గా కూడా ఇది ముందు షరతుగా పనిచేస్తుంది అనేది ఒకటి. తర్వాత ఇంతే కాకుండా మన సంస్థకు ఒక అవగాహన కూడా, ఈ మన ప్రణాళికలో కూడా అది రాశారు వాళ్ళు. అప్పుడు 92లో వీళ్ళందరూ కలిసి ప్రణాళిక తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల వాళ్ళు, ఇంకా ఈ దేశం ఇంతవరకు అనుకున్నాడు, ఈ దేశంలో కులవర్గ దృక్పథంతో మార్క్సిజం, అంబేద్కరిజం, బాగా బుద్ధిజం మీదనే కాన్సన్ట్రేట్ చేశారు ఈ ప్రణాళికలో కూడా. బుద్ధిజమే ఎక్కువ చెప్తూ, ఇటు అంబేద్కరిజాన్ని చెప్తూ మార్క్సిజం ఇదంతా చెప్పారు. 3 ప్రణాళికలోనే ఉంది, మనం ఊక పెట్టుకోవడం కాదు. అంటే కులవర్గ దృక్పథంతో ఈ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీ పుట్టాలి, దానికోసమని మన కేజీ సత్యమూర్తి గారికి బాధ్యత ఇచ్చారు. అట్లా ఇచ్చి చేసే క్రమంలోనే 92లో బాబ్రీ మసీద్ కూలిపోయింది. 93లో బీఎస్పీ పార్టీ, బీఎస్పీలో అక్కడ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత 94కు ఏపీకి వచ్చారు వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు. ఏపీకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పొలం అని బీఎస్పీలో చేరారు. అట్లా కేజీ సత్యమూర్తి కూడా అట్లా పోయి, తర్వాత ఈ బాబ్రీ మసీదు, ఇటుకలు అని మొత్తం పెద్ద గందరగోళం దేశంలో ఏర్పడడం వల్ల వీళ్ళంతా ఏం చేయలేకపోయారు. ఆ క్రమంలో ఊసా గారు వీళ్ళంతా కొంత మారోజు వీరన్నతో కలిసి ఆ ప్రయోగం చేశారు. ఆ తర్వాత మహాజన పార్టీ పెట్టారు. 2008-9 వరకు ఈ ప్రయోగాలు జరిగినాయి. ఇదంతా కలిసి మళ్ళీ మొన్న చిరంజీవి, మొన్న కొత్తగా వచ్చినటువంటి ప్రజారాజ్యంలోకి కత్తి పద్మారావు వీళ్ళంతా వెళ్ళారు. ఊసా గారు వెళ్ళలేదు, కానీ ఊసాతో ఉన్న మిత్రులంతా వెళ్ళారు. కనీసం ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో కూడా కనీసం నిజాయితీగా పనిచేసేటటువంటి ఆ మహాజన పార్టీ అని 119 నియోజకవర్గాల్లో పోటీ చేశారు వాళ్ళు. ఆ ప్రయోగం కూడా జరిగింది వేల లక్షల మందితో. దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాము. అట్లా అన్ని కూడా వెనక్కి పోయాయి. ఆ క్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి కొంత 15-20 ఏళ్ళు అది కూడా బాగా పనిచేసింది, 2014-15 వరకు, ఈ అట్రాసిటీస్, ఈ విషయాల పట్ల. ఆ తర్వాత కొంత మళ్ళీ అది ఎదిగి కొంత ఇవన్నీ మాట్లాడి మెయిన్ స్ట్రీమ్ వాయిస్ గా వచ్చి, తర్వాత అన్ని రకాల, అంటే మాకే బోధనలు చెప్తారనే కాడికి వచ్చింది అప్పుడు మొత్తం ఈడబ్ల్యూఎస్ చాలా విషయాల పట్ల. వచ్చేసరికి కూడా ఒక అది కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది. మా అంతర్గతంగా ఎక్స్టర్నల్ గా రావడం వల్ల మేము కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు, అక్కడ ఉండి కూడా మానసికంగా, భౌతికంగా, అంటే శారీరకంగా ఏం చేయలేని ఒక స్థితి, దిగజారిపోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉండడం ఎందుకని బయటకు వచ్చి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అయినా ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్. మనం ఇప్పుడే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని కాదు, మనము సార్ అన్ని బానిసత్వంలోకి లేదా గౌరవించడము, బానిసత్వం పనిచేస్తుంది. దాన్ని అధిగమించాలని, అంటే అదే ఉండాలి మేడం, అణచివేత. కాబట్టి ఈ స్వభావము, అంటే మన కులము ఒకరి మీద దాడి జరిగింది అనుకోండి, అదే అదే కులం క్యారెక్టర్ అది, ఆ క్యారెక్టర్ పోవాలి. ఇప్పుడు కులము, తన కులములు ఒక దగ్గర దాడి చేశారు సార్, అక్కడ నువ్వు కూడా వెళ్ళి ఖండించగలగాలి. ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంఘీభావం, మద్దతు అక్కడ తెలియజేయగలగాలి. అప్పుడు నీ కులాన్ని ఓన్ చేసుకుని, నా కులములు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉంటా అని ఆ పక్షం. అవును అవునవును అంతే. అవునవును అదే అదే అవును. అవును
భావజాలం ఉంటుంది. తప్పకుండా దాన్ని బయటపడేటటువంటి కాన్షియస్నెస్, అదే ఆ కాన్షియస్నెస్ రాకుండా, ఆ స్పృహ లేకుండా రాదు అనేది తప్పకుండా. అంతే అంతే సార్, అంతే. అవునవును, అనుకోరు. ఏ రెండు కులాల మధ్య కూడా ఆ డిఫరెన్సెస్ తీవ్రంగా, ఆ రెండింటి మధ్యకు చెడుగా మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ప్రాక్టీస్లోకి వెళ్తేనే కానీ ప్రజలలో కూడా మన మీద విశ్వాసము, నమ్మకము లేదు. ఉంటుంది. అదే అదే అనే దాంట్లోంచే ఈ మనము